హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపయు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ బుధవార ఉపవాస విజ్ఞాపన కూడికలో ప్రభువారు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయను గాక. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలయ్య ఎఫెసు సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ధ్యానించుకుందాం. అక్కడి నుంచి చదువుకుంటాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లును తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు దేవునికి మహిమ కలుగునుగా. చూడండి ప్రియులారా, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేయాలండి? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఎలా నివసించాలండి? మన విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన హృదయముల్లో నివసించాలి. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే ప్రియులారా, విశ్వాసం అనేది మనలో క్రీస్తును నివసింపజేసే ఒక మార్గం. తద్వారా మనల్ని ప్రేమలో మనం ఆ క్రీస్తు ప్రేమలో పాతుకుపోయి దాంట్లో మనం స్థిరపడాలి. అప్పుడు మనం స్థిరంగా ఉంటాం. అంతేకాదు, ఆయన నివాసం ఎలా చేస్తాడు? క్రీస్తు మనలో కేవలం ఆయన ఉనికిలో ఉండటమే కాదండి, మన అంతర్గత భావంగముల్లో ఆయన మన హృదయాంతరంగంలో చేర్చుకుంటాడు. మన లోతులకు చేర్చుకోవాలి. ఆయన లోపల మన హృదయంలో ఉండాలి. దావీదు వలె, నా ప్రాణమా నాలోని నా అంతరంగంలోని సమస్తము, ఆయన ప్రాణము ఆయన అంతరంగంలోని సమస్తము కూడా నా ప్రభుని మహింపరచాలి, నా ప్రభుని ఆరాధించాలి, నా ప్రభుని గణపరచాలి, ఈయన కొనియాడాలి నా ప్రభుని ఆయన తలంచి ఉన్నారు. అంటే తన లోపల అంతరంగంలో ఉన్న ఈ లోపల శరీరం లోపల ఉన్న ప్రతి అవయవము కూడా ఆయన పరవశించేటట్లుగా తను తాను సిద్ధపరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? మన అంతర్గత భావంలో, అంటే మన హృదయములో, మన మనస్సును భావోద్వేగాలు కాకుండా ఆయన సంకల్పమును మన సాక్షిలో ఆయన నివసింప చేయాలి. మన మనసాక్షిలో ఆయన నివసించాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మన మనసులో ఉండాలి, మన మనసులో చేర్చుకోవాలి, మన హృదయంలో ఆయన నివాసస్థానం ఇవ్వాలి. రెండోది, మన మనస్సాక్షి అంటే మనం ఏ పని చేసినా క్రీస్తుకు తగినట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. యుక్తమైనది చేసుకుంటూ వెళ్ళాలి. క్రీస్తుకు అయస్కరమైనది మనం చేసుకుంటూ వెళ్తే మన మనస్సాక్షి గద్దిస్తుంది అంటమే. మన మనస్సాక్షికి కల్మషము లేకుండా, అంటే క్రీస్తుని ఎప్పుడైతే మనలో చేర్చుకుంటామో అప్పుడు మన మనస్సాక్షి ఎక్కడ కల్మషం ఉండదు. ఈ కార్యము జరిగిందంటే ఇది నేను పరిపూర్ణంగా చేశాను, దేవుని ఇష్ట ప్రకారమే నేను చేశాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎక్కడ కూడా దాంట్లో లోపం ఉండకూడదు, ఎక్కడ కల్మషం ఉండకూడదు. కల్మషము లేకుండా మనం చేస్తున్నాము, ఆ కార్యము చేస్తున్నాం అని తలంచిపోసుకోవాలి. కానీ కల్మషం ఉంది, లోపం ఉంది అనుకుంటే
మనం క్రీస్తు మన హృదయంలో చేర్చుకోవాలి. క్రీస్తుని మన అంతరంగంలో చేర్చుకోవాలి. మనలో క్రీస్తు మనలోనికి రానివ్వలేదు మనం. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తుని మనలోకి మనం చేర్చుకున్నప్పుడు మన మనస్సాక్షి కల్మషం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మనం ఏ పని చేసినా అది కరెక్ట్‌గానే ఉంటది. అది కరెక్ట్‌గానే సరిగానే కనపడుతది. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి. ఇదిగో ఇది సరైన మార్గం కాదు. ఇదిగో సరైన త్రోవ కాదు. నువ్వు చేస్తుంది సరైన పని కాదు అని మనస్సాక్షి ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటది? మనల్ని గద్దిస్తూ ఉంటది. గద్దిస్తూ ఉంటది. కాబట్టి మన మనస్సాక్షి గద్దించకుండా ఉందంటే, కల్మషం లేకుండా ఉంటే క్రీస్తు మనలో నివసించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బలం పొందుకోవాలంటే ఎలా పొందుకోవాలి? దేవుని ఆత్మ ద్వారా తన మహిమ తన మహిమకు శక్తిని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలాన్ని మనం బలపరుచుకోవడానికి మనము ప్రార్థించాలి. మనం బలం పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి బలం పొందుకోవాలంటే మన ప్రార్థన శక్తి. మన ప్రార్థన ఆత్మ ద్వారా మనం ప్రార్థించటం. ఆత్మలో ప్రార్థించటం బలము పొందుకోవాలి. ఆ శక్తిని మనం బలం పొందుకొని మనం బలపరచబడి మనం ప్రార్థన చేయాలి. తద్వారా క్రీస్తు విశ్వాసము ద్వారా మన హృదయములలో నివసిస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ ఈ నివాసము ద్వారా మనం ప్రేమలో పాతుకొని పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం పాతుకుపోయి ఈ నివాసం ద్వారా మనము స్థిరపడిపోతాము. ఎక్కడ? దేవుని ప్రేమలో. లోకానుసారమైన ప్రేమ కాదండి. మనుషులు కల్పించే ప్రేమ కాదండి. దేవుని ప్రేమలో మనము స్థిరపడి మనం పాతుకొని పోవాలి. దేవుని ప్రేమలో మనం స్థిరపడి పాతుకొని పోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఎంతో మనం అర్థం చేసుకోగలగాలి. ఆయన లోతులోకి అనుభవాలకు మనం తీసుకునే ముందుగా ఆ లోతు ఇంకా 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 లోతులోకి వెళుతూనే ఉంటాము తప్ప బయటకు రాలేము. ఆయన ప్రేమ ఇంత అంత అని చెప్పగలమా? చెప్పలేమండి. ఇంత ఆయన ప్రేమ అని చెప్తావా? ఇంత అని చెప్తావా? ఎంత అని చెప్తావు? ఒకవేళ నువ్వు ఇంత ఆయన ప్రేమ అని చెప్పావంటే ఆయన ప్రేమ నువ్వు అంతే పొందుకుంటున్నావు అని అర్థం. ఆయన ప్రేమ అవధులు లేనిది, ఎల్లలు లేనిది. ఆకాశము చూపిస్తుంటే ఆకాశపు అంచు ఈ చివరి నుంచి ఆ చివరకు అంచు కనపడుతుందా? కనిపించదు. ఆయన ప్రేమ అంతకు మించిన ప్రేమ. అది ఎల్లలు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. అపారమైన ఆ క్రీస్తు ప్రేమ ఇంత అంతని ఎలా వర్ణించగలం? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అది లోక జ్ఞానానికి మించినది. ఆ జ్ఞానానికి మించిన శక్తిని మనం పొందుకోవడానికి మనకు కావాల్సింది ఆయన ప్రేమలో మనం ఏం చేయాలంటే మనకేం కావాలి? ఆయన యొక్క వాక్యము కావాలి. ఆయన యొక్క వాక్యము. అయ్యా నీ వాక్యము నన్ను ఆదరించింది. నీ వాక్యము నాకు శక్తినిచ్చింది, నాకు బలాన్ని ఇచ్చింది. నీ వాక్యము నాకు పాదములకు దీపముగాను, నాకు వెలుగుగాను ఉంది నీ వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన వాక్యాన్ని మనం గ్రహించగలగాలి. ఆ వాక్యాన్ని పొందుకోవాలి. ఆ వాక్యములను మధురమును మనము ఆస్వాదించాలి, దాన్ని భుజించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవక్తకి జీవ గ్రంథం ఇచ్చి దీన్ని భుజించు అన్నాడు. ప్రవక్త ఏమన్నాడు దాన్ని తినేటప్పుడు? మధురంగా ఉంది. తేనె కంటే మధురంగా ఉంది. జుంటి తేనె గారి కంటే మధురం ఇది. నా నోటికి తీయగాను తేనె కంటే జుంటి తేనె నీకంటే మధురంగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం ఆయనకి ఎలా ఉందంటండి?
మధురముగా ఉందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! మరి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? వాక్యము ధ్యానించే కొద్దిగా, వాక్యం వినే కొద్దిగా, వాక్యపు లోతులకు వెళ్ళే కొద్దిగా క్రీస్తు ప్రేమ అగ్గుపడతా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు మనం క్రీస్తుని ఏం చేసుకోవాలి? హృదయములో విశ్వాసము ద్వారా ఆయన నివసింప చేసుకోవాలి. మన హృదయములో మనకున్న విశ్వాసము ద్వారా దేవుణ్ణి నివసింప చేయాలి. నీ విశ్వాస పరిణామం చొప్పున నీ జీవితంలో కార్యం జరుగుద్దని ప్రభు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా! ఏం చెప్పాడండి? విశ్వాస పరిణామం చొప్పున. నీ విశ్వాసం ఇంతే అనుకోండి, ఇంతే పరిణామం. నీ విశ్వాస పరిణామం చొప్పున అంతే కార్యం. నీకు ఎంత విశ్వాసం ఉందో అంతగా కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ప్రియులారా, ప్రభువారు ఈ సంవత్సరం జనవరి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది. అనేక మార్లు, పలుమార్లు చెప్పుకుంటూ వచ్చి ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి, తప్పించబడినట్లుగా ప్రార్థన చేయండి అని పలుమార్లు మాట్లాడుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. పలుమార్లు మాట్లాడుకుంటూ వచ్చారు. చూడండి ప్రియులారా, మరి నేను చెప్తున్నాను, ఈ మొదహ తుఫాను ఈ ప్రభావం ముందుగా గడగడ వణికిపోయారు. గడగడ వణికిపోయారు. అందరూ కూడా భయపడ్డారు. ముందుగానే చెప్పాడు ప్రభు, ఉప్పెనలు ప్రధానం రాబోతున్నాయి. ఒక్క చోటని చెప్పలా, ప్రపంచం మీదకి వస్తున్నాయి అని చెప్పాడు. భారతదేశం మీదకి వస్తున్నాయని చెప్పాడు. నీ ఊరి ప్రాంతానికి వస్తాయి అని చెప్పాడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. కావాలంటే చూసుకోండి, ఇంతకు ముందు ఉన్న వాక్యాలు ఉంటాయి. నేను పలుమార్లు బోధించాను ఈ విషయమే, పలుమార్లు నేను చెప్పాను. ప్రభు చెప్పిన మాట పలుమార్లు చెప్పాను. కావాలంటే నా ఉపదేశాలు ఉంటే మీరు చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, మాకంత టెక్నాలజీ లేదు, అంత ఇది ఎక్విప్మెంట్స్ మా దగ్గర లేవు కాబట్టి ఆ పాతవన్నీ తీసుకొచ్చి జాయిన్ చేసి చూపించగల అంత ఇది లేదు, అంత అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, చూడండి, అంత ముందుగానే ప్రభు ముందుగానే సెలవిచ్చారు. ఉప్పెన రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది. ఈ భయంకరమైన ఉప్పెన వచ్చింది. అందరూ భయపడ్డారు, నేను కూడా భయపడ్డాను. ఏమైపోతుందో అని. ఇంకా 2 రోజులు ఉంది అని చెప్తున్నారు. ఏమైపోతుందో, తీర ప్రాంతంలో ఉన్నాం, ఏమైపోతుందో, అయ్యా ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏమైపోతుందో. ప్రభు ముందు నుంచి చెప్పుకొచ్చాడు, నేను తప్పిస్తాను, మీరు ప్రార్థన చేయండి, మీరు హెచ్చుగా ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయండి అని. అయ్యా, ప్రార్థన చేయకుండా నేను ఎక్కడ తప్పిపోయానేమో, అయ్యా నేను అశ్రద్ధ చేశానేమో, అయ్యా ప్రాణ నష్టం జరగకూడదయ్యా, ఆస్తి నష్టం జరగకూడదయ్యా అయ్యా అని చెప్పి ప్రార్థన చేశాను. అయినా రావాల్సింది వచ్చింది, కానీ దాని ప్రభావాన్ని అంతగా భయపడినంతగా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ ఒక్కసారి వచ్చింది అనుకోమాకండి, ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది అనుకోవద్దు. ముదా తుఫాన్ ప్రపంచంలో 4 చోట్ల వచ్చిందంట ఒకే సమయంలో. 4 చోట్ల వచ్చింది. అయితే ఒకటి చిన్నది, మిగిలిన 3 ఒక మాదిరి, ఇది మాత్రం అత్యధికంగా భారీగా ఉంటదని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఇవన్నీ కూడా ముందుగా వచ్చినాయే. ప్రభువారు ముందుగా మాట్లాడిన మాటలే. ఆయన మరుగేది చేయాలి, తన దాసుడికి మరుగు చేయాల. అన్ని ముందుగానే బయలుపరిచి ఇలా జరగబోతున్నాయి, నువ్వు దానికోసం ప్రార్థన చేయి. దేవునికి మహిమ కలుగు. నేనే కాదు, నా సంఘాన్ని కూడా హెచ్చరించాడు ఆయన, పలుమార్లు హెచ్చరించాడు. మీరు ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థన చేయండి, నా మాట అలక్ష్యపరచగా ప్రార్థన చేయండి అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! నిజమే ప్రియులారా, ఆయన ముందుగా చేయబోయేవన్నీ కూడా తన దాసులకు చెప్పకుండా ఏమీ చెయ్యడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! చూడండి, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 12 వచనం ధ్యానించుకుందాం. వచనం.
తన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించిన. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే పిల్లరా, తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ ఆయన తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి ఉన్నారు. అంగీకరించాలి, ప్రభువుని అంగీకరించాలి. ఎంతమంది అంగీకరించినా అంతమందిని కూడా తన పిల్లలు చేసుకునే దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన నామమందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా క్రీస్తు యేసు యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసము ద్వారా జరుగుతుంది. నీ విశ్వాసిస్తే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన నామందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన పిల్లవాడిగా నువ్వు మారిపోతావు. దేవునికి మహిమ కలుగును గాక. 13వ వచనం చూడండి, అలా విశ్వసించిన వారు, అలా అంగీకరించబడిన వారు, ఆ అధికారము పొందిన వారు దేవుని మూలంగా పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీర హెచ్చ వలనైనను, మనిషి హెచ్చ వలనైనను పుట్టిన వారు కారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మూలంగానే పుట్టారు కాబట్టి దేవుని అంగీకరించారు, దేవుని నామాన్ని అంగీకరించారు, విశ్వసించారు. లోకానుసారంగా పుట్టినవాడు, లోకానుసారంగా పెరిగినవాడు, లోకానుసారంగా ఉన్నవాడు దేవుని అంగీకరించలేడు. దేవునికి మహిమ కలుగును గాక. 14 వచనం చూడండి, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమే ప్రియులారా, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు? వాక్యమైన దేవుడు. వాక్యమైన దేవుడు. ఈ రోజు మనం ధ్యానిస్తున్నామే వాక్యం, ఆయనే దేవుడు. ఈ వాక్యమైన దేవుడే మన మధ్యకు వచ్చి ఆయన నివసించి వెళ్ళారు. ఆయన ఎలా నివసించాడంటే కృపా సత్య సంపూర్ణునిగా, కృప కలిగిన వాడిగా, సత్యవంతుడుగా, సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యాన్ని గైపున మనము, వాక్యాన్ని వింటున్న మనం కూడా ఎలా ఉండాలి? ఆయన కృప పొందిన వారికి ఉండాలి, ఆయన సత్యంలో నడుచుకుంటున్న వారికి ఉండాలి. ఆయనలాగా, ఆయనలో మనము కూడా సంపూర్ణంగా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 14వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. అంటే ఆయన మనతో ఎలా జీవిస్తాడు, ఎలా నివసిస్తాడు అన్నదానికి ఒక ఉదాహరణ ఇచ్చాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్ముటలేదా పిలుపు? నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటా నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఫిలిప్ అడిగాడండి, ప్రభువా తండ్రి ఎలా ఉంటాడో నాకు చూపించు, మాకు అంతే చాలు, మాకేం అక్కర్లా, తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించు అన్నాడు. అయ్యో ఫిలిప్, ఇంతకాలం నీ మధ్య మేము ఉన్నానే, ఇంతకాలం నీతోనే ఉన్నానే, నీతోనే భోజనం చేశానే, నీతోనే తిరిగానే, మనం కలిసే తిరిగామే, కలిసే పడుకున్నామే, ఇప్పటి వరకు కూడా నీవు తండ్రిని ఎరగవా? నన్ను ఎరిగినవాడు తండ్రిని ఎరిగి ఉన్నాడు, తండ్రిని ఎరిగినవాడు నన్ను ఎరిగి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తండ్రి నేను ఒక్కటే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆయన అంటాడు కదా, తండ్రి యందు నేనును, నా యందు తండ్రిను ఉన్నామని నీవు నమ్మాలి.
ఏం చేయాలి? నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మాలి అంతే. నీవు నమ్మాలి. తండ్రి నేను నా యందు తండ్రియు, తండ్రి యందు నేను ఉన్నామని నీవు నమ్మాలి. నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పట్ల. తండ్రి నా యందు నివసించుచున్న తన క్రియలు చేయుచున్నాడు. చూడండి, తండ్రి నా యందు నివసిస్తూ తన క్రియలను చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి నా యందు నివసిస్తున్నాడు కాబట్టి ఆయన క్రియలను చేస్తున్నాడు అని చెప్పాడు ప్రభువు. అంటే దాని అర్థం ఏంటి? కింద వచ్చిన దగ్గర రండి, మీకు అర్థమైపోద్ది. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీరు నమ్మండి. లేదా ఈ క్రియల నిమిత్తమైనను అంటే తండ్రి యందు నేను నా యందు మీ తండ్రి ఉన్నారని మీరు నమ్మాలి. ఒకవేళ మీరు నమ్మకపోతే నేను చేస్తున్నానే ఈ ఆశ్చర్య కార్యాలు, ఈ క్రియలు చేస్తున్నానే, ఈ మత్కరాలు చేస్తున్నానే, వీటి వలనైనా నీవు నమ్మాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచ్చిన చూడండి, ప్రభువారు మనకు చెప్పిన మాట, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయ క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నిజం. తండ్రి దగ్గరికి నేను వెళ్ళుచున్నా. నా యందు ఎవరైతే విశ్వసించారో నేను చేసిన క్రియల కంటే కూడా గొప్ప క్రియలు చేస్తారు, వాటికంటే అతి అధికంగా చేస్తారు. కారణం ఏంటి? నా యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగా. దాని కింద వచనంలో ఇంకో మాట ఉంది. చూడండి, మీరు నా నామములో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా. నువ్వు ఏది అడిగినా, క్రీస్తు నామములు నువ్వు ఏది అడిగినా అది ఏం చేస్తా తండ్రి కుమారుని యందు మహిమపరచబడు నిమిత్తమై దానిని నేను చేస్తును అని చెప్పి నా ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చినాం, నా నామమున మీరు నన్నేమి అడిగినను అది నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన ఎడల. చూడండి, నా నామములో నువ్వు ఏది అడిగినా చేస్తా, కానీ మీరు నన్ను ప్రేమించేవంటే నా ఆజ్ఞలను. చూసారా, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు ఆజ్ఞలు గైకుంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆజ్ఞను గైకొన్నావు అంటే నీవు దేవుణ్ణి ప్రేమించావని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన ఆజ్ఞను, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రేమించావంటే నీవు దేవుణ్ణి ప్రేమించావని అర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ప్రేమించమంటే ఎదుటి వాడిని చూసి నేను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదండి. ఆయన ఆజ్ఞను గైకొనటమే, ఆయన వాక్యాన్ని గైకొనటమే, ఆ వాక్యాన్ని ఎరిగి వాక్యం సరే జీవించటమే దేవుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపి అయిన ఆత్మను మీకు అనుగ్రహించి. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, నేను తండ్రి యొద్ద ఉన్నాను, తండ్రి నా యొద్ద ఉన్నారు. తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నేను ఏకమై ఉన్నాం. నా యొద్ద తండ్రి ఉన్నాడు, నేను తండ్రి యొద్ద ఉన్నా. మాదిరి యేసు ప్రభు అక్కడ చూపించారు. కానీ ఇక్కడ వచ్చే వాళ్ళకి మరి ఏమంటున్నారు? అదే మాదిరి చూపిస్తున్నారు. ఇప్పుడు నా యందు నీవును, నీ యందు నేను ఉన్నా. తండ్రి, నేను తండ్రిని వేడుకున్నాను, ఎల్లప్పుడూ మీతో ఉన్నట్లుగా వేరొక ఆదరణకర్తను నాకు మీ యొద్దకు పంపించాలని చెప్పి వేడుకున్నాను. వేరొక ఆదరణకర్త ఎవరో కాదు, ఈయన యొక్క ఆత్మనే. ఎవరు ఆత్మ? ప్రభు యొక్క ఆత్మే. ఆ ప్రభు ఒక ఆత్మే కాబట్టి నిత్యం ప్రభు గురించి సాక్ష్యం ఇస్తుంది, ఆ వాక్యం గురించి సాక్ష్యం ఇస్తుంది. నిత్యము నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? వాక్యము వాక్యము వాక్యము. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు.
దేవునికి మహిమ కలుగునుగా. ప్రతి విషయంలో వాక్యము జ్ఞాపకం వస్తూనే ఉంటది. నువ్వు ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ వైదొలిగిపోకుండా, ఎక్కడ ప్రభువు దూరం అవ్వకుండా, ఎక్కడే కూడా నీవు ఇస్ ప్రభువుకి నువ్వు ఎక్కడా కూడా దూరము కాకుండా నిత్యము ఆ వాక్యం ఏం చేస్తుంటది? హృదయములో జ్ఞాపకం చేస్తూనే ఉంటది. ఇదిగో ఈ పని చేయొద్దు, ఇదిగో ఇటు వెళ్ళవద్దు, ఇదిగో ఇది ముట్టుకోవద్దు, నా ప్రభు మార్గం ఇది, నా ప్రభు మార్గంలో నడు, నువ్వు సరైన మార్గంలో నడుస్తున్నావు, సరిగ్గానే నడు, అటు ఇటు త్రొట్టెళ్ళొద్దు, నీ పాదములు అటు ఇటు త్రొట్టెళ్ళనివ్వద్దు, ఇదిగో తిన్నగా నడు, ఇదే సరైన మార్గం, ఇదే తిన్నని మార్గం, ఈ మార్గంలోనే నడువు. నిత్యము ఆదరణకర్త, సత్య స్వరూపైన ఆదరణకర్త నిన్ను నడిపించేవాడు, నీతో నివసించడానికి ఆయన సిద్ధపరిచిన సాధన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చినాము చూడండి, లోకము ఆయనను చూడదు అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన్ని చూశారు అందరూ కూడా. యేసు ప్రభు వారిని అందరూ చూశారు. కానీ ఇప్పుడు ఆత్మను అందరూ చూడరు. లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను లోకం పొందనేరదు. కానీ మరి ఎవరు ఎరుగుతారంటే, మీరు ఆయన ఎరుగుతారు, ఆయన మీతో కూడా నివసిస్తారు, మీలో ఉంటారు. దేవునికి మహిమ కలుగును. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయన చేర్చుకున్నారో వారితో చెప్తున్నాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. అందరూ కూడా కాదండి, పరిశుద్ధాత్ముడు అందరికీ. ఎవరైతే ప్రభుని అంగీకరించి, ఎవరైతే ప్రభు నా నిజ రక్షకుడని అంగీకరించారో వారిలోనికే వస్తాడు, వారిలోనే ఉంటాడు, వారినే ప్రభు తట్టు నడిపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ పిల్లారా, ఆయన ఇప్పుడు కూడా మీతోనే నివసిస్తూ ఉంటాడు. కింద వచ్చిన 20 వచ్చిన చూడండి, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. ఎప్పుడు? ప్రభు రాకడ దినం, దేవుని దినం, యెహోవా దినం. ఆ దినం ఎరుగుతావు నీవు. తండ్రి యందు నేను ఉన్నానని, నా యందు మీరున్నారని, మీ యందు నేను ఉన్నానని ఆ దినమున మీరు ఎరుగుతారు. దేవునికి మహిమ కలుగును. అర్థమైందండి? తండ్రి యందు ప్రభువు ఉన్నారు, ఇప్పుడు ప్రభు యందు మీరు ఉన్నారని, ప్రభు మీ యందు ఉన్నారని మీరు కనులు తెరవబడిన ఆ దినమున ఎరుగుతారు.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువు ఇలా అన్నారు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని హృదయంలో చేర్చుకుంటారో దేవుని ప్రేమించినట్లే. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించు. దేవుణ్ణి చూడండి, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి హృదయంలో చేర్చుకుంటారో అప్పుడు తండ్రి అయిన దేవుడు వారిని ప్రేమిస్తాడు అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదండి, అంతేకాదు, దేవుడి ప్రేమ ఎప్పుడైనా ప్రభు అని యేసుక్రీస్తు వారిని వాక్యాన్ని నీ హృదయంలో చేర్చుకుని నీ వాక్యాన్ని ప్రేమిస్తున్నావు అనుకో, తండ్రి నిన్ను ప్రేమిస్తాడు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? తండ్రి నిన్ను ప్రేమించినప్పుడు ఏమవుతుందో తెలుసా? మేము అంటే ప్రభు చెప్తారు, మేము వాని యందుకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎంతమంది నివాసం చేస్తారు? తండ్రి కుమారుడు వచ్చి నీ యందు నివాసం చేస్తాడు. మరి సత్య స్వరూపిణి ఆత్మ ఆల్రెడీ నీలోనే ఉంది కదా, సత్య స్వరూపిణి ఆత్మ నీలోనే ఉంది కదా. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వచ్చి నీలో నివాసం ఉంటాడు. అంటే తెత్తమైన దేవుడు ఒక్కడే, ఆయన వచ్చి నీలోనే నివాసం ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? నీవు ఆయన ఆజ్ఞను గైకొని ఆయన వాక్యాన్ని గైకొని వాక్యానుసరమైన జీవితం జీవిస్తూ వాక్యాన్ని అత్యధికంగా ప్రేమించి నీలోనికి వాక్యాన్ని చేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు దేవుడి వారి వచ్చి నీలో నివసిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చి నివాసము చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను ముగింపుకు వచ్చాను. 18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అంటే ఆలయంగా మనం మార్చబడి ఉన్నాం. దేవుడు మనలోనికి రావడానికి అర్హత యోగ్యత మనం పొందుకొని ఉండాలి. మనము నిలువెల్లా ఉన్నామండి అంటే కాదండి. ఎలా ఉండాలి? అంతరంగం దేవుడు అంతరంగాన్ని పరిశీలించి పరిశోధించే దేవుడు. పై మెరుగులు పెట్టుకుంటే కాదు, పై అలంకరణలు పెట్టుకుంటే కాదు. హృదయ శుద్ధి కావాలి, హృదయ అలంకరణ కావాలి. హృదయము అలంకరించబడి ఉండాలి, యోగ్యమైనది ఉండాలి, పరిశుద్ధమైనది ఉండాలి. ఆయన ఆహ్వానించి ప్రభువా నాలోనికి రండి, నన్ను ఏలండి, నన్ను పరిపాలించండి, నాలో నివసించండి. అందుకు నేను యోగ్యుడిగా ఉన్నాను, అది నేను పరిశుద్ధుడుకున్నాను ప్రభువా అని మనము అప్పగించుకోవాలి. మన హృదయంలో మనం ప్రభువుకి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చున్నాడు చూసారా? నువ్వు ఎప్పుడైతే ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి ఆయన చేర్చుకుంటున్నావో అప్పుడు నా దేవుడు చెప్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. హల్లెలూయా. నేను వారికి దేవుడై ఉంటా, వారు నాకు ప్రజలై ఉంటారు. ఎందుకంటే నేను పరిశుద్ధుడని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు మన హృదయాన్ని పరిశుద్ధపరచుకున్నాం, మనమంతా కూడా పరిశుద్ధపరచబడి ఆయన ఆలయంగా మనం మారిపోయాం కాబట్టి ఇప్పుడు ఆయన మనలోనికి వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మనం ఆయనకి ప్రజలమై ఉండిపోయాం. ఇప్పుడు ఆయన మనలోనే చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కింద వచ్చిన కావున చూడండి, ఇప్పుడు ఏం చేయాలి? మీరు వారి మధ్య నుంచి బయలు వెళ్ళి, అంటే మనం లోకానుసారంగా లోకమైన వాటితో ఉండకూడదు, వాటికి బయలు. అందుకే ప్రవక్తలో పెద్ద ప్రవక్త యెషయా ప్రవక్త, ఈ యెషయా ప్రవక్త పరలోకంలోకి వెళ్ళి ఆ దర్శనం చూస్తూ, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నుంచి వచ్చిన వాడను అన్నాడు.
వారి మధ్య నేను నివసిస్తూ వచ్చిన వాడను, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను ప్రభువా. దేవునికి మహిమ కలుగును. చూసారా పిల్లరా, ఆయన అపవిత్రుడైతే ఆయన ఎందుకు పరలోక రాజ్యం చేరుకుంటాడు? అక్కడ ప్రభు ముందు ఎలా నిలబడగలడు? నిలబడలేడు. కానీ ఎక్కడ నుంచి వచ్చాడో, ప్రభువా నేను అక్కడి నుంచి వచ్చాను కదయ్యా, ఎక్కడైనా మచ్చ మలినం ఏదైనా నాతో వచ్చిందేమో, మాట ద్వారా గాని, ఎక్కడైనా అపవిత్రమైన పెదవులు ఏదైనా మాట ద్వారా ఎక్కడైనా పలికానేమో అంటే, అప్పుడే ఆ కొరివి తీసుకుని వచ్చి ఆ పెదవులకు ముట్టించి, ఇదిగో నీ పెదవులు పవిత్రమైనవి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ పెదవులు పవిత్రమైనవి. పెదవులే పవిత్రం కాకుండా ఆయన అపవిత్రుడైతే దేవుని సన్నిధి ముందు ఎలా నిలబడతాడండి? పరలోక రాజ్యం ఎలా చేరుకుంటాడు? ఆ ప్రత్యక్షతలో ఆయన ఎలా నిలబడతాడు? ఎంత పరిశుద్ధుడు అయినా, ఎక్కడైనా మాట వలనైనా ఆయనకి ఆయుసు కలిగిస్తామేమో అని చెప్పి, అయ్యా ముందుగా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన స్థలం నుంచి ప్రజల మధ్య నుంచి నేను వచ్చిన వాడనయ్యా అంటే ఎంత శుద్ధత కోరుకుంటున్నాడు. ఇంకా ఇంకా శుద్ధత, ఇంకా పరిశుద్ధత, ఇంకా పరిశుద్ధత ఎందుకు? అక్కడున్న కెరూబులు, దేవదూతలు, పరిశుద్ధులు వీరందరూ కూడా ఏం చెప్తున్నారు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు ప్రతి గణాలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. అయ్యో నేను భూమి మధ్యలో వచ్చాను, అపవిత్రుల మధ్యలో వచ్చాను, నేను అపవిత్రుల పెదవులు కలిగిన వాడు, నేను ఎలా పరిశుద్ధుడు 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 నేను ఎలా కొనియాడగలను? ఇంత పరిశుద్ధుని నా నోటితో నేను ఎలా ఉచ్చరించగలను? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించాలి ప్రియులారా. దేవుడు మనలో నివసించడానికి, దేవుడు మనలోనికి రావడానికి, మనల్ని ఆయన ఆలయంగా మనం మార్చుకోవడానికి మనం ఇంకా ఎంతగా తపన పడాలి, మనం ఇంకా ఎంతగా ఆయన కోసం పాకులాడాలి, ఎంత పరిశుద్ధపరచుకోవాలి, మనం ఎంతగా సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. మరణ పడకలోంచి లేచిన మొదలుకొని, ఉదయకాలం లేచినది మొదలుకొని రాత్రి తిరిగి అదే మరణ పడక ఎక్కే వరకు కూడా కనులతోనే గాని, చెవులతోనే గాని, మాటలతోనే గాని, క్రియలతోనే గాని, తలంపులతో గాని, నడవడిక ద్వారా గాని ఎన్ని అపవిత్రమైన చూస్తున్నాము, చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. ఇవన్నిటికి మనం దూరం అయి ఉన్నామా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆలోచించుకోవాలి. అందుకే ప్రియులారా, ఏం కావాలి? ప్రభువుని మనలో చేర్చుకోవడానికి ఆయన ఆలయము ఎన్నటెన్నటికి పరిశుద్ధమైన ఆలయం. అది ఒకప్పుడు పరిశుద్ధమైపోతే అపదమైంది కాదు, ఎన్నటెన్నటికి పరిశుద్ధమైన ఆలయముగా మనం మారిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చినాము. మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురు అని దేవుడు చెప్తాడు. సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారు. అది అండి దేవునికి మహిమ కలుగునుగా. అది వారసత్వం, అది మనం పొందుకోవాల్సిన అర్హత. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత కష్టపడినా వ్యర్థమేనండి. మహాజ్ఞాని సొలొమోను ఎప్పుడో చెప్పేశాడు దాన్ని. సూర్యుని కింద సమస్తము వ్యర్థం 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 వ్యర్థం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఈ లోకానికి సరమైనది కాదు మనం సంపాదించుకోవాల్సింది. మనం సంపాదించుకోవాల్సింది అంటే వారసత్వాన్ని సంపాదించుకోవాలి. ఏ వారసత్వము? క్రీస్తు. క్రీస్తు నాకు తండ్రి అని నేను చెప్పుకోవాలి. క్రీస్తుకి నేను కుమారుడు అని చెప్పి ఎంచబడాలి. ఆయన నా కుమారుడు లేదా నా కుమార్తె అని నీ గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు చెప్పలేమని క్రీస్తు నా తండ్రి అని చెప్తే ఆయన ఏమంటే నా కుమారుడు అని చెప్పాలి, లేదా నా కుమార్తె అని నిన్ను గురించి చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించగలగాలి. అలా నివసించినప్పుడు ఆయన చేసిన అద్భుతాల కంటే నువ్వు గొప్ప అద్భుతాలు చేస్తావు. ఆయన నీ హృదయంలో చేర్చుకున్నావు. ఆయన నీలోనికి వచ్చి ఆయన నీలో నివసిస్తాడు. ఒక్కడే నివసిస్తాడంటే ఒక్కడే నివసించడు. ఆయన సర్వము కూడా
సర్వ మహిమ, సర్వ సంపద అన్నీ కూడా నీలోనే నివసిస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమంతా కూడా ప్రయాసపడేది దేనికి ప్రయాసపడాలి అంటే ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి. కాబట్టి క్రీస్తును మన హృదయముల్లో విశ్వాసము ద్వారా నివసించినట్లుగా మన హృదయం తెరిచి మన హృదయాల్లో క్రీస్తుని చేర్చుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.